మామ నువ్వు బాగుపడాలంటే ఈ 5 లక్షణాలు వదిలేసావనుకో, నీ అంత మంచోడు ఈ భూప్రపంచంలో ఎవడో ఉండరు బాబు. చెప్పమంటావు 5 లక్షణాలు ఏంటో? ఒకటి, బద్ధకం. అది నీ లక్ష్యాన్ని చంపేద్దంటే చేద్దాంలే, పని చేద్దాంలే, ఏదన్నా జాబ్కి వెళ్దాంలే, ఇంకా టైం ఉంది కదా, లేదా ఇంకా తర్వాత పెట్టుకుందాంలే అనుకున్నాం అనుకో, ఆ బద్ధకమే నీకు గుద్ద మార్చేస్తుంది. 2, గర్వం. నాకేంటి బోల్డ్ ఉంది, నాకేంటనే కాళ్ళ ఎగరేసుకున్నాం అనుకో, కూర్చుని తింటే కండ్లు కూడా కరిగిపోతాయి. ఇది గర్వంగా ఏడ్చి నాలంటి వాళ్ళకి అనమాట. అది ఏం చేస్తుంది, ఎదుగుదల నాపేద్ది. ఇంకెక్కడ దిగుతుంది? 100 రూపాయలు ఉంటే ఇంకా ఉన్నాయి కదా, పోన్లే తర్వాత చూద్దాం, పనికి తర్వాత వెళ్దాం, ముందు ఉన్న డబ్బులు తినేసిన వెళ్దాం అనుకుంటాం. అది గర్వం. ఏమి ఎదగమే, ఇంకా అలాగే ఉంటాం, ఎక్కడ కుట్టిన పిండిగా అక్కడలాగా. 3వది భయం. అది నీ కళ్ళని చంపేద్ది. అయ్య బాబు, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే భయం అవుతుంది, ఇలా ఆటోలో అరివత్తి, ఇటోలో అరివత్తి, ఏయో భయాలు ఉంటాయి. ఇంకా అవి కళలను చంపేది అనమాట. చేద్దాము, ఇలా ఉంటాయి చూడాలి. ఇంకా 4వ పాయింట్కి వచ్చేటప్పటికి కోపం. అది కోపం ఏం చేద్దాం చెప్పు, నీ జ్ఞానాన్నే చంపేస్తుంది. ఎందుకు చెప్పు? కోపంలో నోటికి ఏమొస్తాయి మాట్లాడదు. అది తల్లి అని లేదు, పిల్లని లేదు, పిల్లమని లేదు, చుట్టాలని లేదు, తోటకని లేదు. ఓ గర్వంతో నాకులాగాను జ్ఞానం కూలిపోతుంటే కోపం ఉండటం వల్ల తొక్క ఏదైతే అదే సర్వ చూద్దాం ఇవి అనుకుంటాం. దానివల్ల సర్వం నాశనం తప్ప ఏముండదు, అందరినీ కోల్పోతాం. నాకులాగా చుట్టాలందరినీ చూడు, నాతో పాపం ఎవరో మాట్లాడరు, ఇంకా మీరంటే ఫ్రెండ్స్ కూడా మాట్లాడతారు. ఇంకా 5వది, ఇప్పుడు చెప్పిన సస్పెన్స్లో పెట్టి కామెంట్లో పెడతారా? చెప్పండి. సర్లే, మీకోసం చెప్తాను రా బాబు. అవమానం. ఇది పెద్ద అవమానం అనమాట. దేనికి అవమానం చెప్పండి ఒకసారి? నమ్మకాన్ని చంపేస్తుంది మెయిన్ అవమానం. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దేన్ని మనం గోకలేదు, మనం ఏ తప్పు చేయలేదు, అవతలకి మనం అవమానం చేసినా మాట్లాడతారు సార్. లేదు నువ్వు చేసావు, నువ్వు నాకు తెలుసు, నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు. అప్పుడు మనకు అనిపిస్తుంది తొక్క చేశాను, ఇంకేంటి అనిపిస్తుంది. అవతల మనం చేయలేదని దాన్ని నమ్మడు కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా చంపేసుకోవాలి. అందుకే మెయిన్ మనిషి అన్నవాడు ఈ 5 లక్షణాలు వదిలేసుకోండి. నాకులాగా గర్వంగా ఏడవకుండా మంచిగా బతకండి. కన్నా నేను అలా ఏడ్చి ఈ రోజుని చూడు, ఎవడో కింద పని చేయవలసి వస్తుంది, లేదా హ్యాపీగా సెటిల్మెంట్స్ ఇవ్వలాగా లేదా నర్స్పూర్లో కింగ్లా తిరిగేవాళ్ళు కదా. అంటే మన కోసం తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు అనుకో. సర్లే, మెయిన్ చెప్పాను కదా ఇందాక 5 ఒకటన్నా గుర్తుంచుకున్నవారు నువ్వు అసలు చెప్పు ఒకసారి. సరే ఇప్పుడు చెప్తాను 5. ఇప్పుడు 1, బద్ధకం ఉండకూడదని చెప్పాను కదా, బద్ధకం వద్దు. 2వది గర్వం, సర్వనాశనం ఇది, అసలు వద్దు, గర్వం అనేది వద్దు. 3వది భయం, ఆడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, అసలు వద్దు. 4 కోపం. ఇది అయితే అన్నిటికంటే దరిద్రమైంది కోపం ఒకటే. ఎవరైనా లక్ష్యం ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ ముందు చేతులు కట్టుకోవాలంటే ఈగో అడ్డు వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు లేట్ అయినా కానీ విన్నావు కాబట్టి నువ్వు మంచోడురా. 5వది మాత్రం అవమానం. ఇదే మన నమ్మకాన్ని చంపేస్తుంది. సర్లే, ఎంత ఓపికగా ఉన్నావు కదా, ఏదో బుజ్జు కామెంట్ పెట్టు. శివన్నే మంచోడు అనుకుంటే కనుక అనుకుంటామేంటే, మారిపోయాను కదా, పాత శివ కదా, ఇప్పుడు కొత్త శివ ఎంత సైలెంట్గా ఉన్నట్టు చేతులు కట్టుకుని మాట్లాడుతున్నాను మీతో. అదే పాత శివ అయితే మీసాలు తిప్పుకుంటే రింగులు ఎగరేసుకుంటే అంత ఇంకా తిద్దు తగ్గేదే అన్నట్టు. ఓకేనా? లవ్ యూ మామ. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓపికగానందుకు. కామెంట్లో మాత్రం అదిరిపోవాలి. ఓకేనా? నచ్చితేనే.